రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పిన అన్ని అబద్ధాలుగా మిగిలిపోకండి. ఇలా ఒక దళిత ద్రోహిగా మీరు మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఇలా 2 లక్షల కుటుంబాలకి ఆల్రెడీ దళిత బంధు ఇచ్చిన కుటుంబాలని మీరు ఫ్రీజ్ చేసి ఆపుతారు. మీరు ఇస్తాన్న 12 లక్షలు ఎందుకు ఇస్తలేరని నేను అడుగుతా ఉన్నాను. ఇలా నా హుజరాబాద్ నియోజకవర్గంలో కూడా మొత్తం 18,500 కుటుంబాలకి మీరు ఖచ్చితంగా 12 లక్షలు ఇవ్వాల్సిందే. ఇప్పుడు మేము ఇచ్చిన 10 లక్షలు కాకుండా ఇంకా అదనపు 2 లక్షలు కూడా మా హుజరాబాద్ నియోజకవర్గంలో మీరు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. యావత్ తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాలలో ప్రతి దళితుని అకౌంట్లో మీరు 12 లక్షల రూపాయలు వెయ్యాలని ఆ దళితుల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీ మాట నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఆ మాటను మీ మాట మీరు ఎందుకు నిలబెట్టుకుంటలేరని నేను అడుగుతా ఉన్నాను. ఇలా దాంతో ఇలా ఏం చేస్తారు వీళ్ళు, మీకు ఒక్కసారి ఇవన్నీ చూపిస్తా. మీడియా ద్వారా ఎన్నిసార్లు వీళ్ళు అడిగినరో మీరు ఒక్కసారి చూడొచ్చు. ఇగోండి ఒక్క సెకండ్, అది ఏంటి అది కూడా ఇది ఎంత టూ మచ్ అంటే వీళ్ళది ఇలా వీళ్ళు ఎంత టూ మచ్ చేస్తూ ఉన్నారంటే ఇలా కలెక్టర్ గారికి ఎన్నిసార్లు దళిత బంధు 2వ విడత విడుదల చేయాలని పాపము చేతులు జోడించి, మీరు ఈ ఫోటోలో కూడా చూడొచ్చు, దళితులందరూ కూడా చేతులు జోడించి దయచేసి మా 2వ విడత దళిత బంధుని చెయ్యండి, విడుదల చెయ్యండి అని ఎట్లా వేడుకున్నారో ఒకసారి చూడండి. అదేవిధంగా మా జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి పోయి మోకాల మీద నిలబడి, ఒక దళిత బిడ్డ మోకాల మీద నిలబడి దయచేసి మా దళిత బంధు విడుదల చేయండి అని చెప్పి మీకు వారికి వినత పత్రం 8 సార్లు ఇచ్చారు ఇప్పటికీ అని కూడా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇలా శ్రీధర్ బాబు గారికి కూడా ఇలా మా జిల్లా మంత్రులైన పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి ఉన్న ఈ ఇద్దరు మంత్రులకి కూడా ఇచ్చిన ఫోటోలు మీకు చూపిస్తా ఉన్నాను. వీళ్ళు స్పందించిన తీరు ఏంటంటే కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు మేము ఇయ్యం, ఏం చేసుకుంటారో చేసుకోపోరి అని చెప్పే తీరు ఇలా స్పందించిండ్రు. ఇలా రిసీవ్డ్ కాపీస్ మీరు చూడొచ్చు. ఇలా కలెక్టరేట్లో పోయి కలెక్టర్ గారికి ఇచ్చిన రిసీవ్డ్ కాపీస్ కూడా మీరు చూడొచ్చు ఎన్నిసార్లు ఇచ్చిర్రు. ఇది కలెక్టర్కి ఒక్కరికే కాదు, ఇది ఈవెన్ కలెక్టర్కి ఇచ్చిర్రు, ఈవెన్ ఇగోండి ఎంపీడీఓ ఆఫీస్లో కూడా ఇచ్చిండ్రు ప్రతి మండలంలో. 2వది అనే రిసీవ్డ్ కాపీస్ మీకు చూపిస్తా ఉన్నాను. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మేము అడిగింది ఏంది, ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీరు స్పందిస్తలేరు. స్పందించకుండా పాప మా పేద దళితులని ఇలా మబ్బపెట్టి ఆ దళితులను ఏం చేస్తారు, మీరు ఎమ్మెల్యే గారి ఇంటికి పోయి ధర్నా చేయండి, ఎమ్మెల్యే గారు ఆపిర్రు అని అబద్ధం చెప్పి వాళ్ళని మా దగ్గరకు పంపుతారు. మా దగ్గరకు వచ్చిన సరే మంచిది, నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను చెప్పిన ఎస్ నా పూర్తి మద్దతు మీకు ఉంటుంది, ఖచ్చితంగా మీకోసం నేను పోరాటం చేస్తా, ఎట్టు పరిస్థితిలో దళిత బంధు 2వ విడత ఇచ్చేవారికి ప్రాణాలు అయినా మంచిదే, మీకు దళిత బంధు ఇచ్చేవారికి ఊకునే ప్రసక్తే లేదు అని నేను చెప్పినట్టే ఒక డేట్ పెట్టిన. వాళ్ళు వచ్చిన తర్వాత నేను ఆ రోజు లేకపోతే వాళ్ళకి ఫోన్లో మాట్లాడి చెప్పిన మీరు డేట్ పెట్టండి, నవంబర్ 9th రోజు నేను ఉంటా ఇంటి దగ్గర, మీరు రాండి, మీ అప్లికేషన్లు తీసుకొని రాండి అని నేను చెప్పిన. నేను రాండి అని చెప్పిన తర్వాత వచ్చిర్రు. వచ్చిన తర్వాత ఇలా ఆడికి వచ్చిన తర్వాత అన్న మేము అంబేద్కర్కి దండేస్తాం, దండేసి మేము ఆడ నిరసన తెలుపదలుచుకున్నాం, మీరు వస్తారా రారా అని నన్ను అడిగాను. ఒక బాధ్యత కలిగే ఎమ్మెల్యేగా ఇలా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల సమస్యలు వచ్చినప్పుడు నేను రోడెక్కపోతే ఎట్లా, వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ఎస్ నేను రోడెక్కిన, పోయినా, ఆడి దగ్గరికి పోయినా, ఆడ ధర్నా చేసే క్రమంలో ఇలా ఎఫ్ఐఆర్ కేసులు బుక్ చేస్తారండి. ఇటు చూడండి, మహిళలని చూడకుండా దళితుల మీద దళిత బంధు ఇవ్వండి, మా డబ్బులు కేసీఆర్ గారు ఇచ్చిన డబ్బులు మా అకౌంట్లో ఉన్నాయి, అవి విడుదల చేయండి, మా డబ్బులు మావి విడుదల చేయండి అంటే ఇలా కేసులు బుక్ చేస్తూ ఉన్నారు. ఇలా మీరు దీంట్లో చూడొచ్చు, ఇలా కేసులు బుక్ చేసి మహిళలను కూడా చూడకుండా ఈడ ఉన్న ఊళ్ళకి దళితుల మీద కేసులు బుక్ చేసి, మహిళా దళితుల మీద కేసులు బుక్ చేసి అండ్ అదర్స్ అని పెట్టి ఇలా దాదాపు ఎంతమంది ఆడికి వచ్చిర్రో అంతమంది మహిళల మీద ఇవాళ కేసులు బుక్ చేయడం
నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఒకటే ధర్నా మీద 2 ఎఫ్ఐఆర్లు పెడతారు, ఒకటే ధర్నా 2 ఎఫ్ఐఆర్ కాపీలు చేస్తారు. 2 ఎఫ్ఐఆర్ కాపీలు చేసి దళితులకి ఇలా ఎంత తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా దళిత మహిళల మీద మీరు కేసులు ఎట్లా పెడతారు? ఇలా దళితుల మీద కేసులు ఎట్లా పెడతారు? వాళ్ళు చేసిన తప్పే ఏంటిది? ఇలా మా దళితుల మీద మీరు కేసులు ఎట్లా పెడతారు? మా మీద పెడతారా, పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మా పేద దళిత కుటుంబాల మీద వాళ్ళ మీద కేసులు ఎట్లా పెడతారు? మా పేద దళిత మహిళల మీద కేసులు ఎట్లా పెడతారు? మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది రేవంత్ రెడ్డి గారు. జిల్లా మంత్రులు, రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా దీని మీద జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది, పొన్నం ప్రభాకర్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది, శ్రీధర్ బాబు గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలా మీరు మా పేద దళితుల మీద కేసులు ఎట్లా పెట్టించారని నేను అడుగుతా ఉన్నాను. ఇలా దళిత బంధు ఇవ్వండి అని అడగడమేనా ఆ పేద దళితులు చేసిన తప్పు అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా మీకు డైరెక్ట్గా ఎవరు రోడ్లు ఎక్కలేదే? ఎన్నిసార్లు మీ మంత్రులయ్యి, మీ కలెక్టర్లయ్యి, మీ అధికారులయ్యి కాళ్ళు ఏళ్ళు మొక్కిరు కదా మా దళిత బంధు విడుదల చేయండి అని. కాళ్ళు ఏళ్ళు మొక్కిన తర్వాతనే కదా మీరు స్పందించకపోతే, సంవత్సరం వరకు వేచి చూసిన తర్వాతనే కదా రోడెక్కింది. మరి రోడెక్కితే మీరు కేసులు పెడితే, మీరు కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకుంటే మీరేం భయపట్టిస్తుర్రా? నోటికొచ్చినట్టు తిట్టడం, బూట్లతోని తన్నడం, మహిళలని చూడకుండా వాళ్ళ బట్టలన్నీ గుంజడం, చాలా దారుణంగా ప్రవర్తించిండ్రు. వాళ్ళని పిలిపించి బెదిరిస్తూ ఉన్నారు, వాళ్ళ ఫోన్లు సీజ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు పెట్టిన గ్రూపులు పెడతా ఉన్నారు, వాళ్ళ గ్రూపులు డిలీట్ చేస్తూ ఉన్నారు.